క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మన కంటికి కనిపించని, అసలు అది పాపమని కూడా తెలియని గుంటనక్క వంటి నైజ పాపమును గూర్చి మనం తెలుసుకోవడం చాలా అవసరం. దీని గురించి తెలుసుకుని దాన్ని వదిలించుకుంటేనే కానీ మనము వధువుగా సిద్ధపడలేం. నైజ పాపము అనగా తలంపులోని పాపము అని చెప్పొచ్చు. ఒక చెడు తలంపు మనస్సులోనికి ప్రవేశించినప్పుడు దానిని వెంటనే గెంటివేయకపోతే అదే బలపడి మన నైజంగా తయారవుతుంది. దానినే పాప నైజం అంటారు. మానవ నైజంలో ఉన్న పాపపు తలంపు ముందుగా మనస్సును లొంగదీసుకుని ఆ తర్వాత నెమ్మదిగా శరీరాన్ని కూడా లోపరుచుకుంటుంది. అప్పుడు ఆ నైజ పాపము క్రియారూపకంగా బయటపడుతుంది. చెడు తలంపు మనస్సులో ఉంటే అది నైజము. అదే ఆ తలంపు క్రియలోనికి వస్తే అది బహిరంగ పాపము అని గ్రహించాలి. ఈ బహిరంగ పాపాన్ని లేదా క్రియా పాపాన్ని జయించటం సులభమే. కానీ మనోపాపము లేదా నైజ పాపం అని ఏదైతే ఉందో దాన్ని జయించటానికి బహుగా ప్రయాసపడాలి. నేస్తమా, ఏ రీతిగా జలగ మనల్ని పట్టింది అని తెలియకుండానే మన రక్తమంతా పీల్చేస్తుందో అదే రీతిలో నైజ పాపం కూడా పాపమని మనకు తెలియకుండానే అది మన ఆత్మ యొక్క జీవాన్ని పీల్చివేస్తుంది. పాపాన్ని జయించాను, అయినా మరలా పడిపోతానేమో అని అనుకునుట నైజ పాపము. ఎందుకంటే ఇంకా క్రొత్త పాప శోధన రాకముందే పడిపోతాను అనే తలంపు వచ్చింది కనుక అదే నైజ పాపము. నేస్తమా, పాము ఎన్నడూ తిన్నగా పాకదు, అది వంకర వంకరగానే పాకుతూ వెళ్తుంది. ఇదే దాని నైజం, అది సృష్టి. అలానే ప్రతి భక్తునిలో కూడా ఎంతో మంచి ఉన్నప్పటికీ వంకర తలంపు కూడా రాకమానదు. అదే నైజము. అది సరిచేసుకోవటానికే సరి అయిన దైవభక్తి, సరి అయిన పాపపు ఒప్పుకోలు, ప్రభుభోజన సంస్కారం చాలా ముఖ్యం. అందుకే పరమ భక్తుడైన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు మనలోని పాత ఆదాము ప్రతిదినము మునిగి చావవలెను, ప్రతిదినము మనలోకి క్రొత్త ఆదాము బ్రతికి వచ్చుచుండవలెను అని అన్నారు. కనుకనే ప్రతి దినము నైజ పాపం యొక్క నిర్మూలన కొరకు ప్రభు పాదాల యొద్ద వేడుకోవాలి. ఇట్టి గుంట నక్కలను పట్టి బంధించు శక్తి క్రీస్తు నామంలో మనందరము పొందుకొందుముగాక. ఆమేన్. మరణాత.